ఇప్పుడు మళ్ళీ మీరు అక్కడి నుంచి డీజీ అయింది డీజే చంద్రబాబు టైంలో, బాబు గారి హయాంలో చంద్రబాబు వచ్చారు. టైంలో. ఓకే ఓకే. అప్పటికి నక్సలైట్ మూవ్మెంట్ బాగా ముదిరిపోయింది. ఆ, పోలీస్ స్టేషన్ అటాక్ చేయడం, కానిస్టేబుల్ని చంపేయడం, ఇవన్నీ అవుతుండేవి. అవును. మెయిన్ రోడ్స్ మీద కూడా మందు పాత్రలు పెట్టడం, వరంగల్ రోడ్డు ఇలాంటి మెయిన్ రోడ్డు. అవునండి అవును. సో అప్పుడు ఈయన అనుకున్నాడు, ఇతను కొంత ఆ ఏరియాస్లో కొంత అవగాహన ఉంది, ప్లస్ ఈయన కొంచెం ఇంకా 5 years సర్వీస్ కూడా ఉంది. ఈయన చేస్తే డిపార్ట్మెంట్ కూడా సీరియస్గా తీసుకుంటారు. అవును ఇప్పుడు 2 సంవత్సరాల సర్వీస్ ఉన్నాను తీసుకున్నాను అనుకో, అవునండి. తీసుకుంటే వాడు అర్థమయ్యేటప్పటికి ఒక హాఫ్ నెల అయిపోద్ది. అవును తర్వాత 6 నెలలు పనిచేసినప్పటికి ఈయనకి రిటైర్ అయిపోతాడులే అని మూడ్లోకి వచ్చేస్తారు అందరూ. అవును సీరియస్గా తీసుకోవడం. ఇది నాకు చెప్పిన విషయం ఆయన చెప్పింది. అవునవును. అందుకు ఐఎమ్ సెలెక్టింగ్ యూ అండ్ యూ హ్యావ్ సమ్ బ్యాక్గ్రౌండ్ ఈ మూమెంట్ అంటే అవును అని నా మీద కొంతమంది సీనియర్స్ ఉంటే కూడా వాళ్ళని ఓవర్లుక్ చేసి నన్ను తీసుకున్నాడు. ఓకే ఓకే. సో దట్ నేను స్థిరంగా ఒక 5 years ఉంటానని. అంటే మీరు డీజీగా ఉన్నప్పుడు మేజర్ ఇన్సిడెంట్స్ ఏమేమి జరిగాయండి? అంటే ఆ టైంలో పోలీస్ స్టేషన్ అటాక్ చేసేవాడండి, కానిస్టేబుల్ చంపేసేవాడు, అవును. వెపన్స్ అన్ని తీసుకుపోయేవాడు. అలాగే ఖమ్మంలో ఒకటి జరిగింది, అలాగా ఆదిలాబాద్లో జరిగింది ఒక దగ్గర. అలా అలాంటి స్థితిలో ఉన్నాం అప్పుడు మేము. అప్పుడు గ్రే హౌండ్స్ ఎప్పుడు పెట్టారు? గ్రే హౌండ్స్ ముందుగానే పెట్టాం, కానీ అది కూడా డిఫంక్ట్ అయిపోయింది. అది సరిగ్గా మనుషులు వేయక, అవును, సమర్థులను వేయక, ఎంకరేజ్మెంట్ చేయక అది కూడా డిఫంక్ట్ అయిపోయింది. ఓకే. నేను వచ్చినప్పుడు డీజీగా ఇది బాగా ఆంధ్రాలోను తెలంగాణలో కూడా, నార్త్ తెలంగాణ అనేవాడు వాళ్ళు జోన్ ఒకటి. అవునండి. చాలా గట్టిగా పట్టు ఉండేది వాళ్ళకి. అవును. సౌత్ తెలంగాణ కంటే నార్త్ తెలంగాణ అంటే వరంగల్, ఆదిలాబాదు, కరీంనగరు, నిజామాబాద్ ఈ జిల్లాలు, మెదక్. సౌత్ తెలంగాణ అంటే మహబూబ్ నగర్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఆంధ్ర అంటే మిగతా ఆంధ్రాలో కొన్ని జిల్లాలు, వీటన్నిటిలోనూ కూడా ఉండేది. బట్ ఇక్కడ ఎక్కువ. అప్పుడు ఎన్టీఆర్ నక్సలైట్లే దేశభక్తులని ఫస్ట్లో ముందు అన్నారు. తర్వాత ప్రోపగండాలో. అవును. తర్వాత మేము వచ్చి ఒకసారి చెప్పాం ఆయనకి, వరంగల్ డిఐజీ ఉన్నప్పుడు ఒకసారి వచ్చాను నేను. ఆయనకి అన్నీ చెప్పాను నేను. నా బుక్లో రాశాను ఇది. ఎన్టీఆర్తో నేను చిన్న బుక్ వచ్చింది. ఓకే. నా ఇంటెలిజెన్స్ అనుభవాలన్నీ రాశాను. అవును. ఆ బుక్లో ఇవన్నీ రాశాను నేను. మేము వచ్చి చెప్పాం వాళ్ళు ఎలాగా జైల్లో కూడా వాళ్ళు పొలిటికల్ క్లాస్ పెడుతున్నారు. ఆ నోట్బుక్స్ అనేది తెచ్చి చూపించాం ఆయనకి. రాజకీయ పార్టీలు పాఠశాల పెడుతున్నారు, జైలు వాళ్ళకి అసలు లెక్క చేయడం లేదు, ఎంత అరాచకం జైల్లో కూడా క్రియేట్ చేస్తున్నారు, అందుకు జైలు మనం పటిష్టం చేయాలి, కోర్ట్స్ కూడా పటిష్టం చేయాలి అని ఒకరోజు అన్నీ చెప్పాను నేను. ఓకే. చెప్తే ఆయన బాగా విని, నువ్వు సెక్రటరీ రా, నేను వెళ్తాను 11 గంటలకి, మీకు ఏం కావాలో అన్నీ రాసుకుంటానండి, నేను ఇచ్చేస్తాను అన్నాడు. సో వెళ్ళాను. వెళ్తే అన్నీ చెప్తే చీఫ్ సెక్రటరీ గారు చెప్పారు, నేను మార్నింగ్ అన్నీ నాకు చెప్పారు, వాళ్ళు ఏమేమి కావాలో మీరు నోట్ చేసుకొని అందరికీ మనం జీవోలు ఇవ్వాలా, జైలు డిపార్ట్మెంట్ స్ట్రెంత్ చేయాలంటే వాళ్ళకి ఇవ్వాలా, ఎక్స్ట్రా కోర్స్ కావాలంటే వాళ్ళకి ఇవ్వాలా, ఇంకా వాళ్ళకి ఏదో కొన్ని పెట్టులు అడుగుతున్నాడు ఆయన, అవి కూడా ఇవ్వాలి మనం, వీ హ్యావ్ టు స్ట్రెంత్ దెమ్ అని అన్నీ జీవోలు వచ్చాయండి మాకు 1 monthలో. ఓకే ఓకే. నేను డిఐజీగా వచ్చి బ్రీఫ్ చేసినాక. సో హీఈస్ ఆయనకు అర్థం చేసుకున్నాడు, అరాచకం అనేది ఆయనకి ఇష్టం ఉండదు. ఎన్టీ రామారావు గారు కూడా ఆయనకు అంతా ఆర్డర్లీగా పద్ధతిగా ఉండాలి అన్ని విషయాలు కూడా. అలాగే ఎవరికి కూడా ఉండదు, బట్ కొంతమంది ధైర్యం ఉండదు అవును ఎదుర్కోవడానికి. ఇప్పుడు 95లో కదండి చంద్రబాబు గారు సీఎం అయింది, 95. ఇప్పుడు ఈ పీపుల్స్ వార్లో రిక్రూట్మెంట్ ఎక్కువ జరిగింది. ఎప్పుడు జరుగుతూనే ఉంది. వాళ్ళు పవర్ఫుల్ ఉన్నప్పుడంతా రిక్రూట్మెంట్ బాగుంటుందండి. అంటే వాడి మాట చెల్లుతుందంటే ఆటోమేటిక్గా ఉంటుంది. జనతండ్రి టైంలో ఈ శివశంకర్ కొడుకుని వాళ్ళని తీసుకెళ్ళిపోయారు కదా. అవును. అది ఒక సారా స్థాయికి వెళ్ళినప్పుడు ఢిల్లీలో కూడా చాలా రియాక్షన్ వచ్చింది. అవును. సో ఆయన బ్యాన్ చేశాడు మూమెంట్ని, జనార్దన్ రెడ్డి. అవును. చేసి మూమెంట్ అణచడానికి ప్రయత్నం చేశారు చాలా గట్టిగా. అవును. అప్పుడు కొంచెం అణగారింది. అవును. కానీ ఇది ఏమవుతుందంటే ప్రభుత్వం మారేటప్పటికి మళ్ళా
కొన్ని దృక్పథాలు మళ్ళీ మారిపోతుంటాయి. మారిపోయేటప్పుడు వాడు బాధపడతాడు. అదే అసలు ఆయుధాలు ఇంత ఆయుధాలు, సోఫిస్టికేటెడ్ వెపన్స్, తర్వాత అసలు అక్కడక్కడ ఫ్యాక్టరీలే వాళ్ళ ఈ ఫ్యాక్టరీ బయటపడ్డాయని చెప్తుంటారు. మరి ఫ్యాక్టరీలు కాదు, కొన్ని స్పేర్ పార్ట్స్ అవి తయారు చేస్తుండేవాళ్ళు. బట్ కొన్ని ఇవన్నీ ఎక్కువగా నార్త్ ఇండియా నుంచి అక్కడ నుంచి వచ్చేవండి. బీహారు, యూపీ అక్కడ నుంచే ఈ వెపన్స్ అన్నీ వచ్చేవి. ఓకే. ఎక్కువ వాళ్ళు ప్రొక్యూర్మెంట్ చాలా చోట్ల చేసేవాడు వాళ్ళు. సో ఆ విధంగా ఉండేది. ప్రజలకి, ప్రభుత్వానికి, అందరికీ భయం పట్టుకుందా వాళ్ళంటే. వాళ్ళ జోలికి పోకూడదు. తెలంగాణ లీడర్స్ కూడా పాపం ఎక్కడ ఏమైపోతామో అర్ధరాత్రి వచ్చి వాడు తలుపు కొడతాడు. విలేజ్లో మీరు పడుకుంటే మీకు బయట రమ్మంటారు. విలేజర్స్ అందరూ చేరతాగానే ఎవడు మాట్లాడు, బయటికి తీసుకెళ్ళిపోతారు ఎక్కడికో. కొంతసేపటికే ఒక బుల్లెట్ శబ్దం వినబడుతుంది. వాళ్ళు ఏదో స్లోగన్స్ అరుచుకొని వెళ్ళిపోతారు. విలేజెస్ వెళ్ళేటప్పటికి డెడ్ బాడీ ఉంటుంది. ఇక ప్రతివాడికి భయం కదండి అలాంటి వాతావరణంలో మెలగడం అంటే, రాజకీయ నాయుడు కానీ ఎవరికి కానీ. అవును. అది చంద్రబాబు నాయుడు చాలా జాగ్రత్తగా వాళ్ళందరినీ దారిలో తీసుకొచ్చి వాళ్ళకు కూడా చెప్పి మన డెవలప్మెంట్ ఉండదు. వాళ్ళు ఎన్నికల బహిష్కరణ కాల్ ఇచ్చినప్పుడు ఎన్నికలు జరిపారు. అప్పుడు చాలా పెద్ద ఎఫెక్ట్ లేదు. అదేనండి, అప్పుడు చాలా టఫ్గా జరిగింది. చాలా ప్రికాషన్స్ తీసుకున్నాం ఆ రోజుల్లో. అదే ఎవరు గెలుస్తారని కాదు, అసలు ఎన్నిక జరుగుతుందా లేదని అలా ఉండేది కానీ లక్కీగా మన రాష్ట్రంలో వాళ్ళకి అంత ఇంపాక్ట్ లేదు. వీఆర్ క్వైట్ డామినెంట్. ఎలక్షన్స్ అన్నీ అయినాయి. వేరే ఛత్తీస్గఢ్లో అక్కడ ఈ బాయ్కాట్ కాల్లో కొన్ని ఊర్లో అయితే 4-5 ఓట్ల కంటే ఎక్కువ పడేవి. అప్పుడు ఆ రోజుల్లో. బట్ మనకు అంత దీనిగా లేదు. బట్ డెఫినెట్లీ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అంటే ఈ రాజకీయ నాయకులు కూడా కొంతమంది లోపాయకారిని వాళ్ళతో సంబంధాలు పెట్టుకొని అలా కూడా చేసుకునే వాళ్ళు ఉన్నారు. సో దట్ మనకు ఓట్లు వస్తాయని. ఈ ల్యాండ్ మైన్స్ ఎక్కడంటే అక్కడ హైవేల మీద పెట్టేసి చాలా బ్లాస్ట్స్ అవుతుండే. ల్యాండ్ మైన్ ఈజ్ ద బిగ్గెస్ట్ వెపన్ వాళ్ళకి. అవును. బికాజ్ యూ కెనాట్ ఫైట్ ఎ ల్యాండ్ మైన్. అవునండి. నువ్వు అక్కడ ఉంటే ఫినిష్, లేకపోతే బతుకుతావు. అవును.